హాయ్ గైస్, హలో. ఐఎమ్ సాయి కృష్ణ భోగా. నేను 5 days బ్యాక్ కోడ్ విత్ కృష్ణ ఛానల్ ఓపెన్ చేశాను. వచ్చేసరికి నేను జావా స్క్రిప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. యాక్చువల్లీ డిఎస్ఏ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డైలీ వన్ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నాను. బట్ అది ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుందని చూస్తున్నాను. బట్ నాకు టైం ఉండట్లేదు. ఫస్ట్ డైలీ జాబ్ చేస్తాం 9 hours అండ్ జిమ్ ఇవన్నీ చేసేసరికి టైం ఉండట్లేదు. బట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను తక్కువ టైంలో. ఇది కూడా నేను జస్ట్ యూజ్ చేసే ఈ పీపీటీ క్రియేట్ చేశాను. మేబీ సమ్ మిస్టేక్స్ కూడా ఉండొచ్చు, టైటిల్స్ అలా. బట్ కంటెంట్ మాత్రం పర్ఫెక్ట్ ఉంటుంది. లైక్ ఇప్పుడు జావా స్క్రిప్ట్ వచ్చేసరికి ఎక్కడ యూజ్ చేస్తాం, ఏం ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఫస్ట్ మనం ఏదైనా నేర్చుకోవాలనుకుంటే మనకి ఇంట్రెస్ట్ రావాలి. ఆ ఇంట్రెస్ట్ ఎలా వస్తుంది? ఎవరికైనా మనీ కావాలి. మనీ కావాలంటే ప్రజెంట్ శాలరీడ్ ఉంటారు, బిజినెస్ చేస్తారు. మనం ఇది నేర్చుకోవాలనుకునే వాళ్ళు డెవలపర్ ఫీల్డ్, సాఫ్ట్వేర్ ఫీల్డ్కి రావాలనుకునే వాళ్ళు మస్ట్గా జావా స్క్రిప్ట్ నేర్చుకోవాలి. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది వెబ్ బ్రౌజర్ యూజింగ్ జావా స్క్రిప్ట్ ఓన్లీ. అంటే 95% వెబ్ బ్రౌజర్ ఏది తీసుకున్నాను జావా స్క్రిప్ట్ యూజ్ చేస్తాయి. కాబట్టి నేర్చుకోవాలి. దాని గురించి డెప్త్గా వెళ్దాం. ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం. లైక్ హిస్టరీ ఆఫ్ జావా స్క్రిప్ట్ని 1995లో బ్రెడెన్ ఈచ్ అనే అతను నెట్స్కేప్లో జస్ట్ 10 daysలో క్రియేట్ చేశారు. ఇది వచ్చేసరికి ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం, వెబ్సైట్లో ఇంటరాక్టివ్ ఉండడానికి, డైనమిక్గా. ఇప్పుడు ఇంతకుముందు 2005, 2006 అలా వెబ్ బ్రౌజర్ చూస్తే అప్పుడు జస్ట్ వేరే బటన్కి వేరేది ఒక పేజ్కి నావిగేట్ అవుతున్నాం అంటే, లైక్ అమెజాన్నే తీసుకోండి. అమెజాన్లోకి వెళ్ళి ఏదైనా ప్రోడక్ట్ క్లిక్ చేస్తే మొత్తం వెబ్ పేజ్ మొత్తం లోడ్ అవుతుంది అప్పట్లో. అండ్ ఒకవేళ నెట్వర్క్ కరెక్ట్ లేకపోతే ఓన్లీ జస్ట్ నోట్ ప్యాడ్ లాగా వెబ్ బ్రౌజర్ కనిపిస్తుండే. దాని గురించి కూడా ఎగ్జాంపుల్ చెప్దాం అనుకున్నా, బట్ టైం లేదు. జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, లేదా మీరు సెర్చ్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి జావా స్క్రిప్ట్ అనేది లైవ్ స్క్రిప్ట్ అనే నేమ్ తోటి ఉండే. లైవ్ స్క్రిప్ట్ అనే నేమ్ ఫస్ట్లో ఉండే, బట్ ఇప్పుడు దాన్ని కొన్ని ఇయర్స్ తర్వాత రీనేమ్ చేశారు, లైక్ జావా స్క్రిప్ట్ అని. లివరేజ్ ఆఫ్ జావా అనే బ్యాక్ ఎండ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని, ఆ లివరేజ్ని అదిని యూజ్ చేసుకోవడానికి జావా స్క్రిప్ట్గా మార్చారు. ఇది ఎక్కడెక్కడ యూజ్ చేస్తామంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ ఎండ్ ఫుల్ స్టాక్లో యూజ్ చేస్తాం. ఫ్రంట్ అండ్ బ్యాక్ ఎండ్ రెండు కలిపి ఫుల్ స్టాక్ అంటారు, అందుకనే ఫుల్ స్టాక్లో యూజ్ చేస్తాం. నెక్స్ట్ కమింగ్ జావా స్క్రిప్ట్ అనే దాన్ని లాంగ్వేజ్ ఆఫ్ ది వెబ్ అంటారు. ఎందుకంటే 95% ఎనీ వెబ్ బ్రౌజర్ తీసుకున్నా అని జావా స్క్రిప్ట్ యూజ్ చేస్తుంది. HTML, CSS, జావా స్క్రిప్ట్ అలా. లైక్ వెబ్ పేజెస్ని ఇంటరాక్టివ్గా ఉండడానికి బ్యాక్ ఎండ్లో, ఫ్రంట్ ఎండ్లో, ఇది దేనికి సపోర్ట్ చేస్తా అంటే ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, మొబైల్ డెవలప్మెంట్లో. అండ్ ఎవ్రీ బ్రౌజర్లో వితౌట్ సెటప్. ఇప్పుడు ఏ లాంగ్వేజ్ ఏమన్నా మనం పైథాన్ తీసుకుంటే దాన్ని కోడింగ్ చేయాలనుకుంటే మనం సమ్ సెటప్ డౌన్లోడ్ చేసుకోవాలి. బట్ జావా స్క్రిప్ట్కి అవసరం లేదు. జస్ట్ ఇలా కన్సోల్ ఓపెన్ చేసేసి, ఎగ్జాంపుల్ ఇక్కడ కన్సోల్ ఇన్స్పెక్ట్ అని క్లిక్ చేస్తే, రైట్ క్లిక్ ఇచ్చేసి కన్సోల్ ఉంటుంది. ఇక్కడ జావా స్క్రిప్ట్ రాసుకోవచ్చు. console.log అనే సింటాక్స్ రాస్తే మనకి లైక్ మనం కోడ్ విత్ కృష్ణ అంటారు వచ్చిన ఇలా జావా స్క్రిప్ట్ని యూజ్ చేసుకోవచ్చు. లైక్ కమింగ్ టు arithmetic operations 4 into 4 like this. We can use JavaScript in the console. JavaScript ni any web browser lo without setup direct run చేయొచ్చు. ఇది ఎగ్జాంపుల్. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు వై, ఎందుకు జావాస్క్రిప్ట్ని నేర్చుకోవాలి. ఇది అనేది మోస్ట్ పాపులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఆల్ లాంగ్వేజెస్తో కంపేర్ చేస్తే మంచి కెరియర్ ఆపర్చునిటీస్ ఉంటాయి. అండ్ ఇది బిగినర్ లెర్నింగ్, ఎవరికైనా బిగినర్ ఉన్న వాళ్ళైనా ఈజీగా నేర్చుకోవచ్చు. అండ్ దీన్ని ఇంతకుముందు చెప్పినట్లు వెబ్, మొబైల్ అండ్ గేమ్ డెవలప్మెంట్లో, అవుట్ సైడ్ ఆఫ్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్లో, లైక్ క్రాస్ వెబ్ డెవలప్మెంట్, క్రాస్ డెస్క్టాప్ యాప్స్ని, లేదా iOS, ఆండ్రాయిడ్, ఇవి రెండిట్లోకి ఒకే వెబ్సైట్ దాని ద్వారా క్రియేట్ చేయడానికి, దాన్ని క్రాస్ ప్లాట్ఫామ్ యాప్స్ అంటారు. వీటిని క్రియేట్ చేయడానికి జావా స్క్రిప్ట్ని యూజ్ చేస్తారు. అండ్ ఎస్, కమింగ్ టు వర్సటాలిటీ అండ్ ఈకోసిస్టమ్ ఎలా ఉంది ఇక్కడ చూసుకుంటే, ఫ్రంట్ ఎండ్లో ఈ డిఫరెంట్ ఫ్రేమ్వర్క్స్ యూజ్ చేస్తాం. జావా స్క్రిప్ట్ నేర్చుకోగానే జాబ్ వస్తుంది అంటే
రాదు. ప్రజెంట్ డిఫరెంట్ సిచ్యువేషన్స్ ఉన్నాయి, దాని గురించి కూడా ఒక వీడియో చేస్తా. బట్ ప్రజెంట్ ఫ్రంట్ ఎండ్ నేర్చుకున్నాం, ఐ మీన్ ఫ్రంట్ ఎండ్లో రియాక్ట్, యాంగులర్, వ్యూ, ఈ ఫ్రేమ్ వర్క్స్ ఏవైనా యూజ్ చేసి మనం వెబ్ పేజెస్ అనేది వెబ్ డెవలప్మెంట్ చేస్తాం. ఫ్రంట్ ఎండ్ నేర్చుకున్న తర్వాత నెక్స్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేసేది రియాక్ట్ ఫ్రేమ్వర్క్. రియాక్ట్ ఈజ్ ఎ ఫ్రేమ్వర్క్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఆఫ్ జావా స్క్రిప్ట్. అలానే బ్యాక్ ఎండ్లో నోట్ జేఎస్లో జావా స్క్రిప్ట్ యూజ్ చేస్తారు, ఎక్స్ప్రెస్ జేఎస్లో యూజ్ చేస్తారు. అండ్ మొబైల్ డెవలప్మెంట్కి జావా స్క్రిప్టే, బట్ దాని యొక్క ఫ్రేమ్వర్క్ రియాక్ట్ నేటివ్, ఇలా ఇవి యూజ్ చేసుకొని చేస్తారు. ఇంతకుముందు చెప్పినట్టు డెస్క్టాప్ యాప్స్ని, అప్లికేషన్స్, వెబ్ పేజెస్ని, డెస్క్టాప్ ఇవి బిల్డ్ చేయడానికి సమ్ టూల్స్ ఉన్నాయి. ఎలక్ట్రాన్ థౌరీ అనేది విఎస్ కోడ్లో యూజ్ చేశారు. ఆ ఫ్రేమ్వర్క్ యూజ్ చేసి విఎస్ కోడ్ బిల్డ్ చేశారు. అలా కొన్ని ఉంటాయి, దీనికి మళ్ళీ డెప్త్గా వెళ్ళి చెప్పొచ్చు నెక్స్ట్ వీడియోస్లలో. అండ్ ఇది నేర్చుకుంటే కెరీర్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి. ఇండియాలో అయితే 3 to 20 LPA, అండ్ కెనడాలో అయితే 70 to 150K, అలా ఐ మీన్ డాలర్స్లలో, అది ఇక్కడ ల్యాక్స్లో మన ఇండియాలో. అండ్ ఏమేమి రోల్స్ ఉంటాయి, ఫుల్ స్టాక్ డెవలపర్, రియాక్ట్ డెవ్, నోట్ జేఎస్ ఇంజనీర్, ఇట్లా డిఫరెంట్ రోల్స్ ఉంటాయి. ఆ రోల్స్లో మనం జాబ్ తెచ్చుకోవచ్చు, జాబ్ క్రాక్ చేయొచ్చు. అండ్ జాబ్స్ కాకుండా రిమోట్ జాబ్స్ ఉంటాయి. అలానే ఫ్రీలాన్స్ లాగా మనకి ఆప్షన్ ఉంది, ఆ ఫ్రీలాన్స్ వర్క్ కూడా చేసుకోవచ్చు, ఇంటి దగ్గర ఉంటాయి. ఓకే, ఇప్పుడు కమింగ్ టు ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఫ్రంట్ ఎండ్ డెవలపర్ చూసుకుంటే ఇది టాప్ 1% ఆర్ టాప్ 10%లో ఉన్న వాళ్ళకి మినిమం 30 lakhs వరకు తెచ్చుకోవచ్చు. లైక్ ప్రోడక్ట్ బేస్డ్ ఎంఎన్సీస్, లేదా ఎగ్జాంపుల్ ప్రోడక్ట్ బేస్డ్ ఎంఎన్సీస్ అంటే మైక్రోసాఫ్ట్, గూగుల్, ఇలా కొన్ని ఐ మీన్ డిఫరెంట్ ఎంఎన్సీస్ తీసుకుంటే గూగుల్, టీసీఎస్లో కొంచెం శాలరీ తక్కువ ఉంటుంది. ఐ మీన్ కంపేర్ చేస్తే డిఫరెంట్ కంపెనీస్ని బట్టి, లొకేషన్స్ బట్టి శాలరీస్ డిఫరెంట్గా ఉంటాయి. డైరెక్ట్ సెర్చ్ చేస్తే ఇక్కడ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ శాలరీస్ అని మీరు గూగుల్లో సెర్చ్ చేసుకోవచ్చు, మీకు రిజల్ట్స్ వస్తాయి. మినిమం ఎంత ఉంది ఇక్కడ చూసుకుంటే 4 lakhs నుంచి 15 lakhs వరకు ఎర్న్ చేయొచ్చు. విత్ అన్ యావరేజ్ శాలరీ అంటే 5.86 lakhs శాలరీ ఎర్న్ చేయొచ్చు. అలా డిఫరెంట్ ఎంట్రీ లెవెల్కి ఇంత 3 to 5, ఐ మీన్ మిడ్ లెవెల్ కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చినాక 6 to 10, సీనియర్ లెవెల్ 12 to 20. లైక్ ఎగ్జాంపుల్ మా ఫ్రెండ్ చేస్తున్నాడు, 18 LPA శాలరీ వస్తుంది వాడికి. అట్లా యావరేజ్ శాలరీ తీసుకుంటే 5.86. మనం జాబ్ స్క్రిప్ట్ నేర్చుకొని, సమ్ ఫ్రేమ్ వర్క్స్ నేర్చుకొని మనం జాబ్ క్రాక్ చేయడానికి డిఫరెంట్ ఐ మీన్ రెజ్యూమ్ బిల్డ్ చేసుకోవడం, ఇంటర్వ్యూ, ఇవన్నీ ఉంటాయి. అవి నెక్స్ట్ డేస్లో చెప్తాను. ఇది టోటల్ అబౌట్ జావా స్క్రిప్ట్. ఓకే, నెక్స్ట్ యాక్చువల్లీ కోడింగ్. ఇప్పుడు ఆల్రెడీ మనం కోడింగ్ చేసేసాము కన్సోల్ అని. లైక్ ఎగ్జాంపుల్ కన్సోల్ పెట్టేసి ఇంతకుముందు చూపించినట్టు కన్సోల్ హలో వరల్డ్ లేదా ఎనీ ఆపరేషన్ ఇక్కడ బ్రౌజర్లో చేసుకోవచ్చు. ఓకే, ఇదే జావా స్క్రిప్ట్ ప్రజెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి జావా స్క్రిప్ట్లోకి ఎంటర్ అయ్యి వాట్ ఈస్ వేరియబుల్ అండ్ వేరియబుల్ ఎలా యూజ్ చేస్తాం, ఒకవేళ కోడ్ రన్ అయితే ఎలా ఐ మీన్ బ్రౌజర్లో ఎలా రన్ అవుతుంది, అసలు కన్సోల్ అంటే ఏంటి, ఇట్లా డిఫరెంట్ ఫంక్షన్స్ అంటే ఏంటి, లూప్స్ అంటే ఏంటి, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ప్లేలిస్ట్ డిస్క్రిప్షన్ చూస్తే దాంట్లో టోటల్ మెన్షన్ చేస్తాను, నేను ఏమేమి ఎక్స్ప్లెయిన్ చేయబోతాను. మేబీ అప్డేట్స్ని బట్టి, రిక్వెస్ట్ని బట్టి కొంచెం ప్లేలిస్ట్లో టాపిక్స్ కూడా మారచ్చు. ఓకే, ఇది ఈ రోజుకి జావా స్క్రిప్ట్. ఈ వీడియో క్రియేట్ చేయడానికి కూడా నేను 4-5 times టేక్ తీసుకున్నాను. అండ్ వితౌట్ ఎడిటింగ్ ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. సమ్ మిస్టేక్స్ ఉండొచ్చు. మనకి అన్ని రీసోర్స్ క్రియేట్ అయ్యే వరకు, లైక్ కెమెరాస్ అయినా, ఎడిట్ చేయడానికి సమ్ యాప్స్ అయినా, ఇవన్నీ మెల్లిమెల్లిగా తెలుసుకుంటూ అండ్ స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటూ రీసెర్చ్ చేస్తూ, మనకి కోడింగ్ వచ్చు కానీ ఎడిటింగ్ ఇవన్నీ రాదు, కాబట్టి కొంచెం నేర్చుకుంటూ అప్లోడ్ చేస్తున్నాను. టైం పడుతుంది, బట్ నేను ఎక్స్ప్లెయిన్ చేసే టాపిక్ స్టెప్ బై స్టెప్ ఇంప్రూవ్ చేస్తాను. ఐ మీన్ మీకు డెప్త్గా అర్థమవుతుంది. ఎవరైనా స్క్రాచ్ నుంచి ఎవరైనా నేర్చుకోగలిగేటట్లు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ అర్థం అవ్వకపోతే కామెంట్స్లో మెసేజ్ పెట్టండి, సార్ ఇక్కడ అర్థం అవ్వలేదు అని. లైక్ సాయి కృష్ణ అర్థం అవ్వలేదని మీరు మెసేజ్ పెడితే, ఎనీ యూట్యూబర్, ఎనీ స్టూడెంట్స్ అయినా, ఎక్కడి నుంచి అయినా, ఎవరైనా డెవలపర్స్ అయినా, నాన్ ఐటీ ఫీల్డ్లో ఉన్న ఎవరైనా వాళ్ళు స్విచ్ అవ్వాలనుకుంటే ఐటీకి, వాళ్ళు ఎవరైనా మీరు యూట్యూబ్ వీడియో చూసి కామెంట్ పెడితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యా, దిస్ ఈస్ అబౌట్ జావా స్క్రిప్ట్ ఇంట్రడక్షన్ టుడే. థ్యాంక్ యూ వెరీ మచ్. లైక్, share and subscribe.
థ్యాంక్ యూ వెరీ మచ్.